హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంగన్వాడీ పోస్టులకంటూ జాగ్రత్తగా అయితే మీరు వినండి. ఎప్పుడైనా కానీ ICDS పరిధిలో అయితే మనకి డైరెక్ట్ ఆన్లైన్ లో అయితే మీ అంగన్వాడీ పోస్టులు అనేది కూడా రిలీజ్ అయితే ఎప్పుడు చేయరు. వాళ్ళు అనేది కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ లలో ఖాళీలు చూసుకొని ఆ మండలం వైజ్ గా అనేది కూడా రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ రిలీజ్ అనేది ఎప్పుడు చేస్తారో తెలియదు కాబట్టి మీకు ఆ రిలీజ్ కాగానే ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా ఉంటుంది అనేది మీకైతే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా అనేది నల్గొండలో, హైదరాబాద్ లో అనేది కూడా మనకు పోస్ట్ అనేది కూడా రిలీజ్ అయితే చేశారు. దాని గురించి కూడా వీడియో చేశాను. కొంతమంది అయితే అప్లికేషన్ అయితే చేసుకోవడం జరిగింది. అలా మీరు మిస్ కావద్దంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అంగన్వాడీ పోస్టులకంటూ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హతలు అనేది ఉంటుంది. ఆ అర్హతలు ఏమేమి ఉంటాయో కొన్ని డిష్ అనేది కూడా ఇప్పుడైతే రిలీజ్ చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్స్ ఏమేమి ఉన్నాయనేసి కూడా ఇప్పుడు చూసి అంగన్వాడీ పోస్టులకు వచ్చేసి మనం అయితే 30వ తారీఖు వరకు అయితే అవకాశం ఉంది. ఈ డిసెంబర్ 30వ తారీఖు వరకు అయితే మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగాల కోసం అనేసి దరఖాస్తు నోటిఫికేషన్ అనేది కూడా మనకి సీరియల్ నెంబర్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అనేది కూడా మీరైతే ఫిల్ చేసుకోవాలి. మీ అంగన్వాడీ కేంద్రం అనేది ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర పాటులో ఉన్న అంగన్వాడీ కేంద్రం నేమ్ అయితే రాయాలి. దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ మండలం దానికి సంబంధించినది అనేది కూడా మీ ఆధార్ కార్డు లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ అయితే ఫిల్అప్ చేయాలి. మీరైతే మీ తండ్రి పేరు, భర్త పేరు, పెళ్లి అయిన వాళ్ళే అవకాశం అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పెళ్లి అయిన వాళ్ళు భర్త పేరే 100% రాయాలనేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. దాని తర్వాత ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. మీరు ఏమైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే హ్యాండిక్యాప్ సంబంధించింది కూడా ఇక్కడ రాసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు. ఈ విధంగా అనేది మీరు ఫిల్అప్ చేసి మీ దగ్గరనున్న అంగన్వాడీ కేంద్రంలో అయితే మీరైతే సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ ఖాళీగా ఉండడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో మరియు మనకి ఖాళీలు ఉన్న నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా అనేది కూడా మీకు సంబంధించిన ఆ పేర్లు అనేది కూడా రావడం జరిగింది. ఈ PDF ఫైల్ అయితే మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అక్కడి నుంచి అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఊరి పేరు ఉందా లేదా అనేసి కూడా మీరు అక్కడి నుంచి అనేది చూసుకోవచ్చు. మంచి అవకాశం అనేసి కూడా చూసుకోవచ్చు. ఈ అంగన్వాడీ కేంద్రం నోటిఫికేషన్ అంటూ ఎప్పుడైతే రిలీజ్ కాదు, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి ఎదురు చూసే వాళ్ళకి మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ మండలం పేరు, మీ డిస్ట్రిక్ట్ పేరు కామెంట్ చేస్తే మీకు అయితే సపరేట్ గా నేను పర్సనల్ గా మెసేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది అనే ప్రాసెస్ గురించి కూడా మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది, లేదా మీకు పర్సనల్ గా మెసేజ్ పెట్టడం అనేది ఉంటుంది. ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే 100% షేర్ అయితే చేయండి. షేర్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో వాళ్ళు మిస్ కాకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని తెలుసుకుంటారు. ఇందులో మిల్ల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎటువంటి ఉన్నా మన ఛానల్ అయితే చేసి పెట్టడం జరుగుతుంది. 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వెరీ మచ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.